ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో మొత్తంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ రద్దు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం సమంజసమైన దాంట్లో మరొక 60 పోస్టులను 503 వేకెన్సీ ఉండే, అందులో మనకు 60 కలిపితే మనకు 563 వేకెన్సీ ఉంటాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఎప్పటిలోగా రాబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇప్పటికే పరీక్షల పేర్లు చెప్తూ కాలయాపన చెప్తూ రాష్ట్ర గత ప్రభుత్వాలు టీఎస్పీఎస్సీ ద్వారా మనకు పేపర్ లీకేజ్ వ్యవహారం, ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే నేనైతే 2 times అటెంప్ట్ చేశానండి. 2 times అటెంప్ట్ చేస్తే నాకు ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది అండ్ స్టడీ పైన ఎంత ఫోకస్ చేస్తున్నారు చాలా మంది. గ్రూప్ 1 సంబంధించి చాలా మంది కోచింగ్ సెంటర్లకి పరిమితమై కొన్ని సంవత్సరాలుగా వేచినటువంటి ఈ నోటిఫికేషన్ రద్దు కావడం, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలంటే నోటిఫికేషన్ మనకు అప్కమింగ్ సూన్ లో ఉంది. ఒక వారం 10 రోజుల్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ద్వారా మరొకసారి మనకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అదే మళ్ళీ అప్లై చేసుకోవాలా మరి టీఎస్పీఎస్సీ కంటే మళ్ళీ దరఖాస్తు అంటే కొత్త నోటిఫికేషన్ అన్నప్పుడు మరొకసారి కొత్తగా అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. లేదంటే నాకు తెలిసి మరొకసారి అప్లై చేయడం కన్నా ఏమైనా బయోమెట్రిక్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ లాంటివి తీసుకుని పాత అప్లికేషన్ ఫామ్ ని వన్స్ అప్డేట్ చేస్తే బాగుంటుందా, ఇటువంటి సందేహాలన్నీ నివృత్తి అవుతున్నాయి. అండ్ ఎగ్జామ్ తేదీలు కూడా దీనికి సంబంధించి అతి త్వరలో ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి చాలా రకాలుగా అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో ఈ నోటిఫికేషన్ రద్దు అయితే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలా, దాన్ని మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఏమైనా ప్రభుత్వం పెడుతుందా, ఎడిట్ ఆప్షన్ పెడితే కనుక కూడా మళ్ళీ అది గందరగోళానికి దారితీస్తుంది, మరి కోర్టు వరకు వెళ్తుంది. కాబట్టి ఇలాంటి చిచ్చుడు సమస్యలు అంటే ఇవన్నీ కూడా నిరుద్యోగులే భరించుకోవాలా, లేదా గ్రూప్ 1 రద్దయి కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఇటువంటి 0 అప్లికేషన్ ఫీ, ₹1 కూడా అప్లికేషన్ ఫీ లేకుండా ప్రభుత్వం నిజానికి ఈ అప్లికేషన్ అప్లై చేసినటువంటి వాళ్ళకి అంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళ దగ్గర ఫీ తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. పాతగా అప్లై చేసినటువంటి వాళ్ళు మీ దగ్గర ప్రింట్అవుట్ ఉంటుంది, అప్లికేషన్ ప్రూఫ్ ఉంటుంది, లేదా ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ ప్రూఫ్స్ ఉంటాయి. కాబట్టి అవి మాత్రం కాస్త దగ్గర ఉంచుకోండి. అవి చూపిస్తే మీరు 0 ఫీతోని అప్లై చేసుకునేటువంటి వెసులుబాటును కూడా కల్పించేటువంటి ఛాన్స్ ప్రభుత్వం దగ్గర ఉందండి. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి సిలబస్, నోటిఫికేషన్ PDF, పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తానండి. ఓకేనా? సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.